రెట్రో మూవీ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ గిరిజనుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు ఉన్నాయని చెప్పి విజయ్ దేవరకొండ పైన SC/ST కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇదే అంశం మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. అయితే నెల రోజుల క్రితం అంటే ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా చేసిన వ్యాఖ్యల్ని ఈ రోజు వాళ్ళు మా మనోభావాలు దెబ్బతున్నాయి, మీరు ఆ విధంగా అంటే టెర్రరిస్టులని ఉద్దేశిస్తూ వాళ్ళకి ఈక్వల్గా మమ్మల్ని అలా ఎలా అంటారు అని చెప్పి ఈరోజు ఆయన పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. సో నిజంగానే అతను గిరిజనుల్ని ఉద్దేశించి అన్న మాటలు మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉన్నాయంటారా? అంటే విజయ్ దేవరకొండ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏమన్నారంటే పూర్వకాలంలో అంటే ప్రాచీన కాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కొట్లాడుకున్నట్టుగా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇక్కడ గిరిజన అనే పదం వాడారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరకరం అయింది. అక్కడ యాక్చువల్గా అంటే ఆయన అనాగరికంగా అనే పదం వాడుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. అంటే ప్రిమిటివ్ సొసైటీలో అప్పుడు గిరిజనుల లేకపోతే ఇప్పుడు ఇట్లా చదువుకున్న వాళ్ళ లేరు కదా. ప్రిమిటివ్ సొసైటీ అంటేనే ఆదిమ మానవుడి చరిత్ర. అది ఆదిమ మానవులు ఎలా కొట్లాడుకున్నారు, వాళ్ళు ఎలా జీవించారో అందరికీ తెలుసు. అప్పుడు ఇవేవి లేవు కదా, వావి వరుసలు కూడా లేవు అప్పుడు చెప్పాలంటే. సో ఆ ఉద్దేశంతో వారు చేసి ఉండొచ్చు ఆ వ్యాఖ్య. దాన్ని వీళ్ళు ఆపాదించుకోవాల్సిన పని లేదు ఒక రకంగా. కాకపోతే ఏంటంటే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పారు మనకు తెలిసి, ఎవరు విజయ్ దేవరకొండ. కాబట్టి వీళ్ళు SC/ST అట్రాసిటీ కేసు పెట్టాల్సినంత విషయం కాదు. ఎందుకంటే ఆదిమ మానవులు కొట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఆ మధ్యన మీకు ఒక తమిళ సినిమా కూడా వచ్చింది చూడండి, అది ఆదిమ మానవులే కదా. ఈ మధ్యన మీరు ఆ మధ్యకాలంలో తమిళంలో మీకు ఒక 2-3 సినిమాలు వచ్చాయి. అదేవిధంగా ఎన్నో ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి కదా. అంటే మనం తీసుకుంటే ఏదైనా తప్పుగా తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం విజయ్ దేవరకొండని సమర్థించట్లేదు. అంటే ఈ వీళ్ళు గిరిజన తెగలు అనే పదం ఆయన వాడకుండా ఒక ప్రాచీన తెగలు అని ఉంటే గొడవ ఉండేది కాదు. గిరిజన అనే పదం వాడడం అనేది అది వాళ్ళకి తప్పుగా తోచి ఉండొచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. ఆ పదం ఆయన ఉపసంహరించుకుని వాళ్ళ క్షమాపణ చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ గిరిజన సంఘాల సమాఖ్య ఏదో ఉంటుంది కదా, ఆ సమాఖ్య అధ్యక్షుడు కంప్లైంట్ చేశారు. యాక్చువల్గా ఆయన కేసు పెట్టారని మనం విన్న, నాగేశ్వర ఆయన పేరు ఏదో ఉంది. సో వారు పెట్టారని తెలుస్తోంది. కాబట్టి విజయ్ దేవరకొండ వారు పబ్లిక్గా క్షమాపణ చెప్పినా తప్పులేదు. రెండు లేకపోతే వారినే పిలిచి లేకపోతే వారితోటి సంప్రదింపులు జరిపి వారికి క్షమాపణ చెప్పేస్తే ఈ గిరిజన అనే పదం ఉపసంహరించుకుంటే ఇది పెద్ద గొడవ అయ్యే అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఓకే, కానీ అంటే కేవలం ఇలాంటి ఈవెంట్స్లోని ఇలాంటివి కొన్ని పేర్లు తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కామన్గా ప్రమోషన్స్ అంటే మెయిన్ కాంట్రవర్సీ. మనం ఏదో ఒకటి మాట్లాడితే ఆ మూవీ హైలైట్ అయినా అవుతుంది, లేకపోతే అందులో ఉన్నవి ఏవైనా సరే హైలైట్గా నిలుస్తాయి, మనం ఏదో ఒక మాట వదిలేస్తే అన్నట్టు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఈవెంట్స్లో మాట్లాడిన మాటలు ఆ సినిమాలకి ఎంత హైప్ తీసుకొస్తూ ఉన్నాయో. అంటే అది కాదండి ఇక్కడ. అంటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక మాట అనేస్తే ఒక కాంట్రవర్సీ వస్తే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే, అమీర్ ఖాన్ మాట్లాడిన మాటలకి అమీర్ ఖాన్ ఇవాళ ఏ రకంగా ఉన్నాడో అందరికీ తెలుసు. కాబట్టి కాంట్రవర్సీ కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. అది ఏమనాలి, వితౌట్ దేర్ నాలెడ్జ్ స్లిప్ ఆఫ్ ఎ టంగ్ వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా వచ్చిందని మనం తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా ఒక పదం వాడితేనో లేకపోతే ఒకళ్ళు కించపరిస్తేనో సినిమా హిట్ అవుతుందంటే అంతకంటే నీచ సంస్కృతి ఏమి ఉండదు. ఆ రకంగా ఏ హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే ఏ సినిమా సంస్థ కానీ ఏ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఆలోచించరు. అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే అది తెలియకుండా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి సినిమా హిట్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే గతంలో ఇంతకంటే మాట్లాడినవి ఉంటాయండి. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా రావటం వల్ల ప్రతిదాన్ని మనం ఏమనాలి, ఒక కెమెరా కన్నుతో చూస్తున్నాం మనం. అంటే ఎక్కడ ఏది దొరుకుతుంది లూప్ హోల్, దాన్ని ఎట్లా పెద్దది చేద్దాము, మీరు పెట్టే థంబ్నెయిల్ కూడా దానికి ఆజ్యం పోస్తాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడింది మామూలుగా మాట్లాడినా, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడినా కూడా దాన్ని ఆపాదించటం, దాన్ని పెద్దది చేయటంలో సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ సోషల్ మీడియా అంటే ఒక యూట్యూబ్సే కాదండి, ఈవెన్ ఇవాళ మీకు శాటిలైట్ ఛానల్స్ కూడా అలాగే. అంటే వీళ్ళని బట్టి వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఒక జాడ్యంలాగా తయారైంది. కాబట్టి ప్రతిదాన్ని మనం నెగిటివ్ దృష్టితో చూడటం కంటే ఒకవేళ తప్పు జరిగితే సరిదిద్దుకుంటే సరిపోతుంది. సో
సో ఇవాళ ఫైనల్గా తను సారీ చెప్పాలి అని అయితే కొంతమంది కోరుతూ ఉన్నారు, ముఖ్యంగా గిరిజనులు అనుకోవచ్చు. సో మరి రాను రోజుల్లో కూడా మా మీద ఇలాంటి మాటలు కావచ్చు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా మాకు సారీ అయితే చెప్పాలి అన్నట్టు డిమాండ్ చేస్తుంది. ఏమండి, గిరిజన తెగ నుంచే మొత్తం అందరూ వచ్చారు, తర్వాత ఇవన్నీ కూడా నాగరికంగా తయారయ్యాయి. కాబట్టి ఇక్కడ ఎవరు అనాగరికులు కాదు, నాగరికులు కాదు. కాకపోతే ఏంటంటే ఈ పరిణామ క్రమంలో మార్పు అనేది వస్తుంది మనిషిలో. అలా మారిన మనుషులు, ఆ మారని మనుషులు లేకపోతే గిరిజనులుగా ఉంటున్న వాళ్ళను కించపరచాల్సిన పని లేదు. ఎందుకంటే గిరిజనుల తెగలు లేకపోతే, వాళ్ళ భాష లేకపోతే, వాళ్ళ వల్లే ఇవాళ మనం కొన్ని రకాలుగా బతకగలుగుతున్నాం చెప్పాలంటే. సో గిరిజనులు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళండి. వాళ్ళు ఇంకా అడవులు పరిరక్షిస్తున్నారు. మనకి ఎన్నో అక్కడి నుంచి మనకి ఎన్నో వస్తువులు కూడా వాళ్ళు మనకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు లేకుండా మన జీవనం లేదు. వాళ్ళని ఎవరు కించపరచరు, కించపరచకూడదు కూడా. కాబట్టి మీరు అన్నట్టు విజయ్ దేవరకొండ ఒక చిన్న క్షమాపణ చెప్తే ఆయన తగ్గేది లేదు. ఆయన హీరోగా ఆయన ఏమీ తగ్గిపోడు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్తారనే మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.